ఫోన్ ట్యాపింగ్తో కారు సీట్లకే ఎసరు అనేది వార్త. ఇందులో ప్రత్యర్థుల కదలికు సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘానున్నది. ఇది సంచలనాత్మకమైన కథనం. నిజంగానే ఈ ఈ కథనం చెప్పినట్లే కనుక జరిగితే అది భారతదేశ రాజకీయాలలోనే సంచలనమైన అంశంగా మారే అవకాశం ఉన్నది. ఎట్లా అనంటే ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు, పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడి. ఈ చర్యలన్నింటితో ఎన్నికల్లో విపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేసిన వైనము, అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్ర, గతంలో ఇలాంటి ఆరోపణలతోని ఇందిరపై అనర్హత వేటు వేసిన అలహాబాదు హైకోర్టు, బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే ఇదే తరహా తీర్పులు వచ్చే ఛాన్సు, పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయము అని వార్త. ఇందులో ఇంకేమన్నారు వీళ్ళంటే, ఒక ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అంటే ఇతరుల లేదా ప్రత్యర్థుల అనుకున్నవారు ఇల్లీగల్ ప్రాక్టీసెస్, తర్వాత కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి అప్లికేబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇందిరాగాంధీ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? 1971 సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఆమె పోలీసులను, అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థులను నిర్వీర్యం చేశారనేది ఆనాడున్న ఆరోపణ. రాజనారాయణ్ అనే అతను ఇందిరాగాంధీపై పోటీ చేస్తే ఆయన గెలుస్తుందని తను అనుకున్నారు. కానీ 1,00,000 ఓట్లపై మెజార్టీతో ఇందిరాగాంధీ గెలిచింది. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఈయన అలహాబాద్ కోర్టును ఆశ్రయిస్తే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని ఆయన చేసిన ఆరోపణలు ఏవైతుండో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పింది. ఇది 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆ చట్టం ప్రకారము చెల్లదు అని గతంలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఈ కోర్టు చెప్పిన అనంతరము దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఇదంతా వేరే విషయం. ఇక్కడ ఈ చట్టాన్ని అంటే అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ. ఇది 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం. ఈ చట్టం ఏం చెప్తుంది? ఎక్సైజు, పోలీసు, రెవెన్యూ, మిలిటరీ ఇలాంటి వారిని, పోలీసులను ఇలాంటి వారిని తనకు అనుకూలంగా మలుచుకున్న అనే అంశాలు ఏవైతుంటో ఇవన్నీ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ లేదా కరప్ట్ ప్రాక్టీసెస్ అనే ఈ రెండు పదాలను డిఫైన్ చేస్తున్నది ఏది? 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం. దాని ప్రకారము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచి ఉన్నారో 39 మంది, ఆ 39 మంది గెలిచిన దగ్గర ఓడిపోయిన వారు కనుక లేదా వారి తరఫున కానీ మరెవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే 71లో ఎట్లయితే రాజనారాయణ్ అలహాబాద్ కోర్టుకు వెళ్ళిండో ఆ తీర్పు ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఇట్లా రావచ్చు అని ఈ కథనం చెప్తున్నది. ఇక దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఎట్లా ఉన్నాయి, చట్టం చెప్తున్నది ఏమిటి, ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర అడ్వకేటు రవి మన దగ్గర ఉన్నారు. రవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇందులో ఫోను సంభాషణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఒకవైపున విచారణ జరుగుతున్నది. ఈ సందర్భంలోనే వచ్చిన ఒక కథనం ఏమిటంటే, ఇందిరాగాంధీకి ఎట్లయితే జరిగిందో 75లో తీర్పు వచ్చిందో ఇట్లా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజాప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ అంటారు. అది సాధ్యాలు ఏమిటి? నిజం అవుతుంది అట్లా? ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123లో కరప్ట్ ప్రాక్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరప్ట్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు పర్టికులర్ గా ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఉండే అటువంటి ఏదైనా ఒక అభ్యర్థి కనుక సెక్షన్ 123లో చూపెట్టినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కరప్ట్ ప్రాక్టీస్ కి పాల్పడితే అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం తెలంగాణలో జరిగినటువంటి గత వారం 10 రోజులుగా వస్తున్నటువంటి కథనాలను మనం కనుక పరిశీలిస్తే అలాంటి సందర్భం ఒక నియోజకవర్గానికే పరిమితమైనటువంటి పరిస్థితి లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరి మీదనైతే అనుమానం ఉందో వాళ్ళపై ట్యాపింగ్ చేస్తున్నట్టుగా పోలీస్ కన్ఫెషన్ లో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు రాజనారాయణ ఇందిరాగాంధీ కేసును ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి వాటికి కంపేర్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఓకే, చెప్పండి. అంటే ఒకే నియోజకవర్గానికి పరిమితం కాలేదు కదా. ఒక పర్టికులర్ గా ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అభ్యర్థి అక్కడ పోలీసులను వాడుకొని కరప్ట్ ప్రాక్టీస్ కు పాల్పడి అతను కనుక ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే ఓడిపోయినటువంటి అభ్యర్థి కోర్టును ఆశ్రయిస్తే ఆయనకి ఏమన్నా లాభం జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఏ నియోజకవర్గంలో ఇక్కడ ఈ విధంగా జరిగింది, ఫలానా నియోజకవర్గంలో మాత్రం ఇట్లా ఈ అభ్యర్థి ఈ విధంగా చేసిండు, అధికార యంత్రాంగ
యంత్రాంగం యొక్క సహాయంతో మాత్రమే గెలిచిందనేటువంటి విషయం ఇంతవరకు ఎక్కడ కూడా పర్టికులర్ గా మనకు రాలేదు. అంటే వీళ్ళు ఏమంటారు దీంట్లో అంటే అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడము, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే అనే పదప్రయోగం కూడా ఇందులో ఉన్నది. అవునవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారు అనేటువంటి నిర్ధారణ మనకి ఎక్కడి నుండి జరిగింది? ట్యాపింగ్ కేసులో ఒక 4-3 పోలీస్ అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో అవును, అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అవును, పోలీస్ కస్టడీలోకి తీసుకొని రికార్డ్ చేసేటువంటి కన్ఫెషన్ కి చట్టబద్ధంగా సెక్షన్ 25 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం దర్ ఇస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. పోలీసుల ముందు నేరాన్ని ఏ నిందితుడైనా కూడా పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకున్నటువంటి దానికి ఇన్ ద ఐ ఆఫ్ లా దర్ ఇస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. దానికి ఏ విధమైనటువంటి చట్టబద్ధత లేదు కోర్టు. అయితే ఎవరో ఒక నిందితుడు ఒక మాట చెప్పినంత మాత్రాన దాన్ని అది నిజమే అని అనుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు ఓవరాల్ గా ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఓవరాల్ గా జరుగుతున్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందిపై ఈ ట్యాపింగ్ జరిగినట్టుగా 1,00,000 కాల్స్ వరకు రికార్డ్ చేసినట్టుగా మనకు పేపర్ లో వచ్చినటువంటి వార్త. అవును అవును. అంటే ఎక్కడ అది ఏ నియోజకవర్గానికి పరిమితం కాలేదు కదా. ఇలాంటి సందర్భంలో కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక కథనం ఇవాళ మీరు ఇప్పటిదాకా చదివినటువంటి కథనం మోస్ట్లీ అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు వారి ఇంటర్ప్రిటేషన్ అట్లా ఉంది. బట్ లీగల్ గా అంత పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును అవును అవును, ఎగ్జాక్ట్. మెజారిటీగా గెలిచిండు కదా. అవును, 39 మంది ఇక్కడ ఉంటే మెజారిటీకి వీళ్ళ పవర్ లోకి వచ్చింది ఆ పార్టీ వాళ్ళు కాదు కదా. అప్పుడు ఇందిరాగాంధీ పవర్ లోకి వచ్చింది. 70 కోట్ల ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వేళ. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అంటే అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఇందిరాగాంధీ అనేది ఆయన కేసు ఫైల్ చేయలేదు. అవును, ఓన్లీ ఆ నియోజకవర్గంలో ఆయన నేను గెలుస్తా అని రాజనారాయణ అనుకొని ఇంత 1,00,000 మెజారిటీతో ఎందుకు ఓడిపోయినా అనుకున్నప్పుడు ఈ సందర్భాలు ఇట్లా కరప్ట్ ప్రాక్టీస్ ద్వారానే పోలీస్ యంత్రాంగాన్ని మిలిటరీని యూజ్ చేసుకుని ఇందిరాగాంధీ గెలిచిందని ఆయన అలహాబాద్ హైకోర్టులో ఆశ్రయించిండు. ఆ నియోజకవర్గానికి సంబంధించిందే కదా. అంటే ఇక్కడ పర్టికులర్ గా పలానా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గమో లేక కరీంనగర్ నియోజకవర్గం అనేది ఇక్కడ పర్టికులర్ గా ఇప్పటి వరకు అయితే ఎక్కడ అట్లా రాలేదు. ఓవరాల్ గా పలానా ఏరియాలో ఒక ఈ సెన్సార్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. అక్కడ 1,00,000 కాల్స్ తీసుకున్నారు, ఇంకో దగ్గర 10,000 కాల్స్ తీసుకున్నారు. ఇట్లా ఉంది కాబట్టి ఏ నియోజకవర్గానికి మనం దాన్ని కన్ఫైన్ చేయగలుగుతాం? ఏ నియోజకవర్గ అభ్యర్థి కోర్టును ఆశ్రయిస్తే ఆయన ప్రూవ్ చేయగలుగుతాడు ఇట్లా జరిగిందనేది? ఆధారాలు ఉండాలి, ఆధారాలు కావాలి కదా కోర్టుకి వెళ్ళాలి. అంటే ఒకవేళ మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ ఒకవేళ అనుకుందాం వస్తే కనుక అందులో వీరు ఒప్పుకున్న విషయాలు కన్ఫెషన్ అనే విషయాలు ఉన్నప్పటికీ కూడా నిలబడే అవకాశం లేదైతే చాలా కష్టం. ఓన్లీ మెజిస్ట్రేట్ ముందు ఏ నిందితుడైనా మెజిస్ట్రేట్ ముందు ఇచ్చేటువంటి కన్ఫెషన్ కి అంటే నేరం ఒప్పుకోనికి నేరాన్ని చేసినటువంటి ఒప్పుకునేదాన్ని కన్ఫెషన్ అంటారు. ఆ కన్ఫెషన్ మెజిస్ట్రేట్ ముందు చేస్తే మాత్రమే దానికి ఒక వ్యాలిడిటీ. బయట పోలీసుల ముందు జరిగేటువంటి ఏ కన్ఫెషన్ కూడా దానికి ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉండదు. ఓకే ఓకే సార్, దీంట్లో ఒకటి రవి గారు, అలహాబాద్ హైకోర్టు ఆ రోజుదే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టు కొట్టేయలేదు, ఎగ్జిక్యూషన్ స్టే మాత్రమే ఇచ్చింది అనేది దీంట్లో ఇంకొక అంశం. అంటే అంటే అమలు చేయడంలో స్టే ఇచ్చిండు ఆ రోజు. ఇదేం ఇల్లీగల్ అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టేయలేదు. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయితేనే ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినటువంటి ఆ కథనానికి కొంత దానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది ఏమో అనిపిస్తుంది. ఒక్క నియోజకవర్గం అయితే ఫలానా నియోజకవర్గంలో ఇలా జరిగింది, ఫలానా నియోజకవర్గంలో ఈ అధికార యంత్రాంగాన్ని ఇట్లా వాడుతున్నారు అనేది అట్లా ఆ విధమైనటువంటి ఏ నియోజకవర్గం అనేది రాలేదు కదా. ఇంకొకటి మనకి మొన్న దుబ్బాక బై ఎలక్షన్ కావచ్చు, లేకుంటే ఇక్కడ మునుగోడు బై ఎలక్షన్ లో కొన్ని డబ్బులు పట్టుకున్నారు అనేటువంటి కథనాలు కూడా నిన్న మొన్న వచ్చినాయి. అవును, 3.5 కోట్లు ఒక చోట, 1 crore రూపీస్ ఇంకొక చోట. యాక్చువల్లీ చట్టబద్ధంగా అనుమతించినటువంటి అమౌంట్ ఎంత ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి? 40 లక్షలు. అవును అవును, 40 lakhs కదా. అవును అవును, ఎంపీకి ఎమ్మెల్యేకు, ఎంపీ కొంచెం పెంచారు, ఎమ్మెల్యే అంతవరకే ఉంది. 40 లక్షలు.
మరి 3.5 కోట్ల రూపాయలు కదా వాళ్ళు తీసుకుపోతుంటే పట్టుకున్నది. అవును. ఇప్పుడు అది మా ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి అమౌంట్ అనేది మనం 3.5 కోట్లని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పనికే లేదు. అది కూడా ఇల్లీగలే కదా. అది ఇల్లీగల్ ప్రాక్టీస్ అవుతుందా? అయితే అందుకే ఇటువంటి ఈ అంశాలను తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం హైకోర్టులో ఫైల్ చేస్తారు అని అనుకోం. చేసినా కూడా దానికి ఆ విధమైనటువంటి మన ఇందిరాగాంధీ కేసులో వచ్చినటువంటి తీర్పు ఇక్కడ వస్తుందని మాత్రం చెప్పలేము. కానీ ఒకటి ఏంటంటే కోర్టు కూడా మనం 71కి ఇప్పటికీ చాలా చాలా మార్పులు వచ్చినాయి. కోర్టు ఒక ఇచ్చిన తీర్పుకు మరో తీర్పు కూడా తేడా కనపడుతుంది చాలా విషయాల్లో. కాబట్టి ఆ రోజు ఉన్నదానికి ఇవాళ దానికి కమ్యూనికేషన్ టెక్నాలజీ మార్పులు వచ్చినాయి. తర్వాత ఎన్నికల కమిషన్ చాలా మార్పులు చేసింది. సొసైటీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి కదా, అది కూడా పరిగణలోకి తీసుకుంటుంది కదా న్యాయస్థానం. తప్పకుండా. ఇప్పుడు అంటే ఇంటర్ప్రిటేషన్ ఆనాటి సందర్భం నేటి సందర్భం వాళ్ళకు ఉండేటువంటి సాక్ష్యాధారాలు ఉన్నటువంటి సందర్భాలు, ఆ ఇంటర్ప్రిటేషన్ జరుగుతున్నటువంటి సందర్భానికి ఈ చట్టానికి ఓకే ఆ ఇంటర్ప్రిటేషన్ లో చాలా మార్పులు వచ్చినాయి. చాలా రకాలుగా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇవాళ తీర్పులు వస్తా ఉన్నాయి. సాంకేతిక పరమైనటువంటి వీటిని కూడా ఇవాళ కోర్టులో అబ్జర్వ్ చేసుకొని ఇంకా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలపై తీర్పులు ఇవ్వడానికి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ 39 మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు మొత్తంగా నెంబరు, అంటే వీళ్ళకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేనైతే అనుకుంటున్నా నాకుండేటువంటి నాలెడ్జ్ లోనైతే డెఫినెట్ గా ఏమి ఇబ్బంది జరగకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద గెలిచినటువంటి అభ్యర్థుల మీద దీనికి పాల్పడ్డరు అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ కి ఆ అభ్యర్థులు ఫిర్యాదు చేయలేదు. ఓకే చేయలేదు. అవును. ఒకవేళ చేస్తే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి పోయిన వాళ్ళ అభ్యర్థిత్వం కూడా పోతుంది, మరి కడెంసర ధ్యాననాయకుడు కూడా పోతుంది మరి. అది మళ్ళీ అది ఇప్పుడు ఇక్కడ మీద అవినీతికి సంబంధించింది, అదేమో పార్టీ మార్పు, అది ఫిరాయింపులు. అంటే ఒకవేళ ఈ 39 మంది పైన గత ప్రభుత్వము 1951 చట్టం ప్రకారము ఒకవేళ అట్లా తనకు అనుకూలంగా మార్చుకున్న అధికార యంత్రాంగాన్ని అంటే అవతల పార్టీలోకి వలస వెళ్ళిన వారు కూడా ఇది వర్తిస్తుంది కదా అంటున్నాం. అంతే కదా 100%. ఓకే అంటే నాగేందర్ కావచ్చు, కడియం సిఆర్ కావచ్చు, ఇంకా పోవాలనుకునే వాళ్ళు కావచ్చు. ఓకే అంటే ఇది ఒక చర్చనీయాంశమే తప్ప న్యాయస్థానం ముందు నిలబడుతున్న గ్యారంటీ లేదైతే లేదు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీ ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వచ్చింది. చర్చనీయాంశంగానే ఉంటుంది. సాధ్యం కావడం మాత్రం పాసిబిలిటీస్ మాత్రం వెరీ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ బుచ్చన్న. థ్యాంక్ యూ. ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత చాలా చర్చ సొసైటీలో జరుగుతున్నది. ఏం జరగబోతున్నది ఏమిటి, నిజంగానే సహజంగానే అంటే దేనికైనా సరే స్కోప్ ఉండవచ్చు, దేనికి స్కోప్ ఉండదు అనే విషయాలు మనం చెప్పలేము. కానీ ఒకానొక అంశం అంటే గతంలో జరిగిన ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చాలా రకాల సమాచారం ఈ కథనంలో ఉన్నది. అయితే సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయంటే న్యాయ నిపుణులు చెప్తున్నది మాత్రం అంత సాధ్యం కాకపోవచ్చు అనేది వారు చెప్తున్న మాట.